ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 4వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే మీ జీవితం మలుపు తిరగబోతోంది. ఏ విధమైనటువంటి మలుపు మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల్లో ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, కుంభరాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవటం వారికి శుభకరం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 కరమైన ఫలితాలను ఇస్తుంది. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, చాలా మంచి వ్యక్తులు. ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు అస్సలు వదిలిపెట్టరు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే కుటుంబ విషయాలు ఒడిదుడుకులకి లోనైనా కానీ వాటిని సరిదిద్దే నేర్పరితనం కూడా ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో అవసరం ఉన్నప్పుడు వారికి ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. అలాగే వీరు ఎప్పుడైనా సరే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే, డిసెంబర్ 4వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే కనుక, మీ జీవితం ఊహించని మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే సమయం మీకు ఈ రోజు అని కనిపిస్తుంది. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, ఒక నిర్ణయాన్నైతే మీరు తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును కీలకమైన మలుపు తిప్పే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది. ఉదాహరణకి చూస్తే, మీరు వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపారం సాధారణంగా ఉంది. అయితే వ్యాపారంలో మీరు చేసేటటువంటి ఒక మార్పు కావచ్చు, నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనే మీ యొక్క ఆలోచన కావచ్చు, మీ జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పే అంశమైతే కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి ప్రవేశం అనేది కూడా ఈ రోజు ఉండబోతుంది. అంటే నూతన వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడుతుంది. వారితో మీ యొక్క పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, మీ జీవితంలో కొన్ని విషయాల్లో చాలా కాలంగా ఒక నిర్ణయం తీసుకోవటంలో మీరు సక్సెస్ ని పొందుకోలేకపోతున్నారు. అంటే ఎన్నోసార్లు ఆ విషయానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నా కానీ ఫెయిల్యూర్నే చూస్తూ వస్తున్నారు. కానీ ఈ సమయంలో మీకు ఖచ్చితంగా సక్సెస్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే క్రమశిక్షణ లేని సంతానంతో మీరు విసిగి వేసారిపోతున్నట్లయితే కనుక, వారి గురించి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో ఊహించని మలుపు అనేది కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా విదేశీ యానానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మీరు కనుక ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే కనుక, మీ యొక్క నిరాశ అంతా కూడా పోతుంది. ఎందుకంటే ఆ ప్రయత్నం ఈ సమయంలో ఫలిస్తుంది. చక్కటి గుడ్ న్యూస్ నైతే ఈ రోజు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే, ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు చాలా బాధపడుతున్నట్లయితే, ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా ఆర్థిక పురోగతి అనేది మీకు లభించబోతుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం ఈ మధ్య కాలంలో మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు మీరు తలపెట్టే ఏ పనైనా సరే
మీకు సత్ఫలితాన్ని అందిస్తుంది. కాస్త శ్రమ ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి పని ఒత్తిడి కారణంగా తలనొప్పి, నీరసం వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నూతన ఉద్యోగాల కోసం మీరు కనుక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లయితే కనుక ఈ సమయంలో ఒక ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉండొచ్చు. వారి మూలంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకోవాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే, ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక టెక్నిక్ నైతే మీరు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ జీవితంలో చాలా కాలంగా ఎవరితో అయితే కమ్యూనికేషన్ లేదని మీరు బాధపడుతున్నారో అటువంటి వారితో కమ్యూనికేషన్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే అడ్రస్ కూడా తెలియని స్నేహితులను ఈ సమయంలో అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి డిసెంబర్ 4వ తేదీ దినఫలాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా శని భగవానుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ఆరాధన మీ జీవితంలో సకల శుభాలను, అష్టైశ్వర్యాలను మీకు అందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా శని భగవానుణ్ణి ఆరాధించండి. కుంభరాశి వారు కొన్ని నియమాలు పాటించడం ద్వారా, లక్ష్మీదేవిని ఈ విధంగా ఆరాధించడం ద్వారా ఖచ్చితంగా వారి జీవితంలో ఆర్థిక పురోగతిని పొందుకుంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంట్లోని పూజా మందిరంలో లేదా ఇతర ప్రాంతాల్లో లక్ష్మీదేవి కమలంపై కూర్చుని ఉండే చిత్రాన్ని ఉంచుకోండి. అలాంటి చిత్రం మీ ఇంట్లో ఉండటం వల్ల శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. డబ్బు, ధాన్యానికి కొరత అనేది ఉండదు. అలాగే మీరు వ్యాపార సముదాయాన్ని నడుపుతున్నట్లయితే కనుక దుకాణంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నిల్చుని ఉన్న చిత్రాన్ని ఆరాధించాలి. ఇలా చేయటం వల్ల వ్యాపారం బాగా పెరుగుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా దూరమవుతాయి. అలాగే తులసి మొక్క ఎల్లప్పుడూ కూడా మీ ఇంట్లో ఈశాన్య దిశలో ఉండేలాగా చూసుకోండి. ఈ దిశలో తులసి కోటను పెట్టుకుని మీరు పూజా పాటవాలు నిర్వహించాలి. ఈ విధంగా చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే శనివారం, మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు, నీరు, బెల్లం సమర్పించాలి. ఈ విధంగా చేయటం ద్వారా గ్రహాల అనుకూలతతో పాటు మీకు మీ యొక్క పితరుల యొక్క ఆశీర్వాదం, అలాగే దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అదృష్టం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు ఖచ్చితంగా నీటిని పోయాలి. అంతేకాకుండా పొదల వద్ద ఉన్న కొంచెం మట్టిని తీసుకుని నుదుట బొట్టులాగా పెట్టుకోవాలి. శాస్త్రాల ప్రకారం ఇది పాప వినాశనాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. మీరు తులసిని ఆరాధిస్తే కనుక విష్ణువుకు ప్రియమైన వారు కూడా అవుతారు. కాబట్టి ఖచ్చితంగా తులసి మొక్కను ఆరాధించాలి. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా సాయంత్రం సమయంలో హారతి, భజన చేసుకోవాలి. ఇది భారతీయ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక ధర్మం మాత్రమే కాదు, ఇంట్లో సానుకూల శక్తిని కూడా ప్రసరింపజేస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి మీ జీవితంలో అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను, భోగభాగ్యాలను మీకు అనుగ్రహిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా శని భగవానుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. మీ మనస్సులోని సంకల్పం చెప్పుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా దూరమై అపారమైన ధన సంపదను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి, కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం డిసెంబర్ 4వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వీరికి ఏ విధంగా ఉంటాయి, మీ జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది, అలాగే ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన కుంభరాశి వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.